వంట రాని వాళ్ళు కూడా ఈ చికెన్ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత సింపుల్ రెసిపీ అండ్ ఎంత టేస్టీ రెసిపీయో. అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి. అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్సే వాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో అసలు ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్ చికెనే యాడ్ చేసేసుకోవాలి. సో చికెన్ నుంచి ఇలా వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్లోనే చాలాసేపు కుక్ అవ్వనివ్వాలి. అది కుక్ అయిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అందులో అయితే మన కర్రీ తగ్గ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు కుక్ అవ్వనివ్వాలి. తర్వాత అందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసేసుకోవాలి. అండ్ టమాటా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే యాడ్ చేసుకోండి. మా ఇంట్లో టమాటాలు ఇవాళ అయిపోయినాయి, అందుకే యాడ్ చేయలేదు. తర్వాత సాల్ట్ను కారం కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. అండ్ దింపుకోవడానికి ఒక 2 మినిట్స్ ముందైతే మసాలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్.